హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రీతి దివ్య ఛానల్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మినపపిండి అనమాట. నేను నైట్ అయితే గ్రైండర్లో రుబ్బుకొని ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను. మార్నింగ్కి ఇలా పొంగిందనమాట. అంటే ఎయిర్ బబుల్స్ అవన్నీ కూడా కొంచెం పిండి పులిచి ఇలా అయితే అవుతుంది. చాలామంది పిండి ఎలా రుబ్బుతారంటే నైట్ నూకేసిన తర్వాత దాన్ని మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెడతాము. బట్ అలా కాకుండా బయట పెట్టి మార్నింగ్ ఇడ్లీలు వేసుకుంటే చాలా కమ్మగా వస్తాయి అన్నమాట. అండ్ పొంగుతాయి కూడా మనకి ఇడ్లీలు. కంప్లీట్గా కంటిన్యూస్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి, ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేటట్టు. అండ్ మీకు ఇలాంటి ఇడ్లీ రేకులు ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇడ్లీ రేకులు గుర్తున్నాయి, ఇప్పటికీ ఎవరు వాడుతున్నారు అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి. అండ్ మీకు ఇది ఎవరిచ్చారని కూడా కామెంట్స్లో చెప్పండి. మీరు సొంతంగా కొన్నారా లేదంటే మీ మమ్మీ వాళ్ళు అలా ఎవరైనా ఇచ్చారేమో కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్తూ ఉంటుంది నాకు. అండ్ ఇలా ఇడ్లీలు మనం ఎప్పుడు కుక్ చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. మీరు ఎలా కుక్ చేస్తారు